project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. రాష్ట్రంలో 2024 ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైన సందర్భంగా కూడా టీడీపీ ప్రచారం అయితే ముమ్మరం చేసింది. అందులో భాగంగా కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబును అయితే రాష్ట్ర స్థాయి కూడా విస్తృత అయితే పర్యటనలు చేస్తున్నారు. ప్రజాకాలం పేరుతోటి కూడా రాష్ట్రంలోని నలుమూలల చుట్టూ కూడా అదేవిధంగా టీడీపీ శ్రేణులు ఉత్తేజ ప్రదేశం కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రోజుకి వీలైతే 2-3 ప్రాంతాల్లో కూడా పర్యటనలు చేస్తూ అదేవిధంగా నాయకులు కలుపుకొని పోతూ అక్కడ ఉన్న సమస్యలు కూడా పరిష్కరించేదాని కోసం కూడా అయితే గట్టి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ గెలవాలని ఒక ఉద్దేశంతో అయితే కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడే ప్రజాకాలం పేరుతో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే ప్రచారం చేస్తున్నారు. అందులో సంబంధించి ముఖ్యంగా సూపర్ 6 పేరుతోటి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన దానికి సంబంధించి అయితే కూడా పూర్తిగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి సుమారు 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 15,000, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయము, ఇంటింటికి ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విధంగా, అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు పెన్షన్ విధంగా, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు వసతి కూడా కల్పించే విధంగా కూడా ఇక్కడైతే సూపర్ 6 పేరుతో కూడా ప్రచారం అయితే చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో విడుదల చేసినటువంటి టీడీపీ కొన్ని ప్రత్యేకమైన మేనిఫెస్టో అయితే విడుదల కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా 5 ముఖ్యమైన ఉన్నాయి. కోస్టల్ కారిడార్ ఎక్కువ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా జాతీయ రహదారిలాగా ఒకటి నిర్మించి అంత కలుపుకుపోయేది, అదేవిధంగా నదులు అనుసంధానము, అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందే కోసం ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ రాజధాని లేని విధంగా కూడా అమరావతి రాజధానిగా కూడా అయితే నిర్మిస్తాము అని చెప్పేసి ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కోసం కూడా ప్రత్యేకమైన ప్రణాళిక అయితే రూపొందిస్తున్నామని చెప్పేసి మేనిఫెస్టోలో తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇటు సూపర్ 6 మేనిఫెస్టోలో విడుదల చేసింది. ఇప్పటికే కూడా బాబు గ్యారంటీ భవిష్యత్ షూరిటీ పైన కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మొత్తం కలుపుకొని ఈ యువకాలం ప్రజాకాలం పేరుతో కూడా ఇప్పుడు చేస్తున్న ప్రచారం అయితే పూర్తి స్థాయిలో కూడా విజయవంతం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈరోజు కర్నూలు, ఇప్పుడు ప్రకాశం జిల్లా అయినటువంటి మార్కాపురము, సాయంత్రానికి బాపట్ల జిల్లాలో కూడా ఈ ప్రజాకాలం అయితే నడుస్తుంది. ఈ ప్రజాకాలానికి సంబంధించి కూడా ఇక్కడ సంబంధించిన టీడీపీ నాయకులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అయ్యేందుకోసం కూడా ఇక్కడ నాయకులు, అదేవిధంగా టీడీపీ క్యాడర్ అయితే గట్టి ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. మార్కాపురము గడియార సమయంలో ఈరోజు జరగనున్న ప్రజాకాలాని కోసం కూడా హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ రథం ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రచార రథాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రచార రథం ద్వారా కూడా ర్యాలీగా వచ్చి గడియార స్తంభంలో ఒక బహిరంగ సభ, ఈ బహిరంగ సభలో రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయబోతుంది, అదేవిధంగా ప్రజలు టీడీపీకి ఎందుకు ఓటేయాలి, గతంలో 2019లో గెలిచినటువంటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధంగా అధోగతి పని చేసిందని చెప్పేసి ముఖ్యమైతే ఒక ప్రధానమైన కొన్ని అజెండాలతో కూడా ఇక్కడ ప్రచారం అయితే జరిగే పరిస్థితుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకోసం కూడా ఇక్కడ పార్టీ క్యాడరు, అదేవిధంగా కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ కార్యక్రమానికి వచ్చేదానికోసం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ క్యాడర్లు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల సహాయ సహకారాలు కూడా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అయితే ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. చుట్టుపక్కల నుంచి వచ్చే టీడీపీ శ్రేణులకు, అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేసేందుకోసం అయితే గట్టి ప్రయత్నం అయితే ఇక్కడ టీడీపీ శ్రేణులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాము. మధ్యాహ్నం 2ంటికి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు నుంచి నేరుగా హెలికాప్టర్ ద్వారా మార్కాపురంకి వచ్చి, మార్కాపురం నుంచి ఈ ప్రత్యేకమైన ప్రచార రథంలో గడియార స్తంభానికి వచ్చి ఇక్కడైతే ప్రచార కార్యక్రమం అయితే ప్రారంభించి, ఈ ప్రచార కార్యక్రమం అవ్వగానే మరలా బాపట్ల జిల్లాకి వెళ్ళి అక్కడ ప్రచార కార్యక్రమం ప్రజాకాలం కార్యక్రమం అయితే నిర్వహించే పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.